ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లాస్ us so much. ఈ రోజు దేవుని కృపను బట్టి సజీవ లెక్కలో ఉన్నాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క డేని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాగ్దానం హీబ్రూస్ 11th chapter 40th verse. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచేను. ప్రైజ్ గాడ్. మీరు ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఒక తల్లి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ తల్లికి సర్ప్రైజ్ చేయడానికి ఆ ఇద్దరి బిడ్డలో ఒక ఫ్లవర్ బొకే అండ్ చిన్న గిఫ్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ తల్లికి అది గిఫ్ట్ అని కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే తనని సోఫా మీద కూర్చోబెట్టి చిన్న కూతురు కళ్ళు మూసిందో అప్పుడు పిల్లలిద్దరు కలిసి ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని అర్థం చేసుకుని మరి ఆ తల్లి ముఖంలో ఎంత సంతోషం ఉందో చూడండి. గిఫ్ట్ చూడకముందే ఆమె ముఖంలో చాలా సంతోషం మనం చూడగలుగుతున్నాం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాం తెలుసా? శ్రేష్టమైన బహుమానం దేవుని దగ్గర ఉంది. మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచారు. అది ఏసే సమయంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆ చిన్న పాప కళ్ళు మూసినప్పుడు ఆ తల్లి ఫేస్ లో ఎలా సంతోషం ఉందో చూడండి. గిఫ్ట్ చూడక మునిపే తన సంతోషంగా ఉంది కదా. ఈరోజు మీ కొరకు దేవుడి ఏర్పాటు చేసిన శ్రేష్టమైన బహుమానం మీ చేతికి రాకమునిపే ఈ విధంగానే సంతోషంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళ కంటే ఇంకా బహుశ్రేష్టమైన బహుమానమే ఆయన సిద్ధపరుస్తారు. ఆయన మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ బహుమానం దేవుని దగ్గర ఉంది. సరైన సమయంలో దేవుడే ఆ బహుమానం మీకు ఇస్తారు. అది మంచి జాబ్ అయినా అవ్వచ్చు, ఇంక్రిమెంట్ అయినా అవ్వచ్చు, లేదా సేవ పరిచర్యలో ముందుకు ఇంకొక అడుగు వేయడమే కావచ్చు, లేదా మీ స్పిరిచువల్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడేది అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, సమాధానం ఇవ్వచ్చు, ఏదేమైనా అవ్వచ్చు. కానీ బహుమానం పొందుకోక మునిపే నా దేవుడిస్తారన్న చిరునవ్వుతో మీరు ముందుకు అడిగేయండి. మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన బహుమానం దేవుడు మీకు అందిస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. Don't forget, God having provided something better for you in your life. Trust Jesus Christ. He loves you so much. His plans never fail. He will always give best to his kids. So you are the child of Jesus Christ and Jesus is going to give the best to you. కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడి బహుమానం ఖచ్చితంగా ఇస్తారు. ఆమేన్.